హాయ్ అండి. నమస్తే అండి. సో, మన నార్మల్‌గా ప్లెయిన్‌గా ఉండే బ్లౌజెస్ లేదా బెనారస్ బ్లౌజులు ఇలా వర్క్ లేకుండా ఉండే బ్లౌజులకి మనం మన నెక్ ఎంతైతే అంత మనం పర్ఫెక్ట్‌గా పెట్టుకొని చేసుకొని కట్ చేసేసుకుంటాం. కానీ ఇలా వర్క్ వచ్చిందనుకోండి, యాక్చువల్‌గా ఇప్పుడు ఈ వర్క్ వచ్చినప్పుడు ఏంటంటే మన నెక్‌తో సంబంధం ఉండదు. వాడు మామూలుగా వాడికి కావాల్సినట్టు వాడు వర్క్ ఇస్తాడు. అంటే సారీ బట్టి. సో, దానికోసం నేను మెడ అయితే కట్ చేయలేదండి. మొత్తం మిగతా అంతా బ్యాక్ పార్ట్ ఇది కట్ చేసేసాను. కానీ నెక్ మాత్రం కట్ చేయలేదు. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు చెప్పడం కోసం మాత్రమే. సో, ఇది చూసారు కదా! మొత్తం మిగతా అంతా కట్ చేసేసిన తర్వాత సేమ్ అలాగే మన ఒరిజినల్ క్లాత్ వర్క్ ఉన్న క్లాత్‌ని కూడా సేమ్ అదే షేప్ కట్ చేసేస్తాం. ఇప్పుడు నేను లైనింగ్ చూపిస్తున్నాను చూడండి. నార్మల్‌గా 2:30 నెక్. షోల్డర్ ఏమొచ్చి భుజం 3 పెట్టేసి మొత్తం మామూలుగా మనం బ్లౌజ్ ఎలాగైతే కట్ చేసుకుంటాం అలాగా మార్కింగ్ చేశాను నెక్ పార్ట్. మెడ పార్ట్. ఓకే అండి. ఇప్పుడు మామూలుగా పైనుంచి కిందకి కొంతమంది కొలుచుకుంటారు. లేదా కింద నుంచి కొలుచుకుంటారు. ఈ నెక్ డౌను. పైనుంచి 10 ఇంచులు పెట్టాను ఇప్పుడు నేను మామూలుగా అయితే. కానీ ఇప్పుడు మనం చూసారు కదా! ఇది అదే 10 ఇంచుల్ని మనం ఇప్పుడు దీని మీద పెట్టి కట్ చేస్తాం అనుకోండి. కింద వరకు ఇంతవరకు వస్తుంది. ఓకేనా? సో, అక్కడ వర్క్ పోద్ది ఫస్ట్‌ది. వర్క్ పోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ కూడా ఊడిపోతుంటది. నెక్స్ట్ కుట్టేటప్పుడు కూడా మనకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. అందుకని చెప్పి మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ వరకు ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. ఈ రౌండ్ ఇలా వచ్చేలాగా అంతవరకు జస్ట్ రఫ్‌గా మనం కొలుచుకోవాలి. ఇక్కడ పైనుంచి ఇంతవరకు జస్ట్ కింద నుంచి వర్క్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి కొలుచుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచులు వచ్చింది. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ పైనుంచి 10 ఇంచులు పెట్టి ఎల్ షేప్ డ్రా చేసాం కదా! ఇప్పుడు దాన్ని పైనుంచి ఇక్కడ వరకు 8 ఇంచులకి మాత్రమే ఉంది కాబట్టి 8 ఇంచులకి ఇక్కడ వరకు ఇక్కడికి కొలుచుకొని అక్కడ మళ్ళీ ఇలా ఎల్ షేపు డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దాని మీద రౌండ్ డ్రా చేసేసుకోవాలి. ఎల్ షేప్లో రౌండ్ డ్రా చేస్తాం. అంటే ఈ నెక్కలకి ఇంక వేరే నెక్ అయితే పెట్టడం అవదండి. సాధారణంగా రౌండ్ నెక్కలు అవుతాయి. సో, దాని షేప్ బట్టి. సో, ఈ పైన చూసారు కదా! పైన ప్లెయిన్ వచ్చింది. సో, అలా పైన ప్లెయిన్ వద్దు అనుకుంటే మనం బ్లౌజ్ని కొంచెం కిందకి కట్ చేసుకోవాలి. కానీ అప్పుడు నెక్ ఇంకా పైకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ పైనుంచి 8 వచ్చింది. ఆల్రెడీ పైకే ఉంది. సో, ఇంకా నెక్ పైకి వెళ్ళిపోద్ది అనమాట. సో, అందుకని చెప్పి చూడండి ఇలా క్లోజ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ ప్లెయిన్ లేకుండా ఇక్కడ నుంచి కట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ నెక్కు చాలా చిన్నగా అయిపోద్ది ఒకటి. ఇంకొక రెండో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ వర్క్ పైన వచ్చింది కాబట్టి మరి కింద పొడవు పెంచాలి కదా! మనం పైన తగ్గించాం కాబట్టి కింద పొడవు పెంచుకోవాలి. మొత్తం పొడవు సరిపోవాలంటే. సో, అప్పుడు ఇక్కడ నుంచి ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది. సో, అది ఇంకా గలీజ్‌గా ఉంటుంది. పైన వర్క్ వచ్చి కింద ఖాళీ వచ్చేస్తే ఇంకా గలీజ్‌గా ఉంటుంది. సో, అందుకని నేనైతే ఇలా పెట్టాను. లేదు మీకు ఆ పైన ఖాళీ ఉండకూడదు అనుకుంటే కనుక కింద వరకు కట్ చేసుకోవాలి. కానీ వర్క్ కింద లేదు. అంటే కింద లేని వర్క్ల కోసం. మామూలుగా అంతా మొత్తం వర్క్ ఉన్నదానికైతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఆ పైన ఈ ప్లెయిన్ బ్లాక్ లేకుండా డైరెక్ట్‌గా వర్క్ కట్ చేసుకోవచ్చు. ఓకే కదా! ఇది అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం లైనింగ్‌ని చూద్దాం. పైనుంచి 8 ఇంచెస్ వచ్చింది కదా! సో, ఇప్పుడు లైనింగ్‌ని చూద్దాం మనం. సో, చూసారు కదా! పైనుంచి 8 ఇంచెస్‌కి ఎల్ షేప్ డ్రా చేసేసి 10 కాకుండా ఫస్ట్ 10 తర్వాత 8 పెట్టాం కదా! దాన్ని ఎల్ షేప్ డ్రా చేసేసి ఈ ఎల్లగా దానిలో రౌండ్ డ్రా చేసాను. ఎందుకంటే అక్కడ షేప్ ఏం పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి రౌండ్‌గా నేను డ్రా చేశాను. డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఇలా కట్ చేసేస్తే నేను కట్ చేయడం చూపించలేదు ఇంకా. సో, మనం కట్ చేసేస్తే ఇప్పుడు మనకి ఇలాగ వచ్చింది కదా! సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం దాని మీద వేసి చూద్దాము. కింద ఒరిజినల్ క్లాత్‌ని సో, పైనేమో ఇలాగా మనం ఏదైతే కట్ చేసామో ఆ క్లాత్‌ని ఇలా వేసాం అనుకోండి. చక్కగా మనకి ఇదే రౌండ్ మీద మనకు వర్క్‌తో ప్రాబ్లం లేకుండా చూసారా వర్క్ ఇక్కడ వరకు వచ్చింది. మనకు వర్క్ మీద సూది పడదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎలాంటి సూదులు చాలా ఇరిగిపోతుంటాయి. చాలా జాగ్రత్తగా వేయాలి. లేదంటే చేతికుట్టు వేయాలి కొన్నిట్లకైతే. సో, చూడండి చేత్తో నొక్కు చూస్తున్నాను కింద వర్క్ ఎక్కడ తగలట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ కొలుచుకున్నాం కాబట్టి. ఒకవేళ ఎక్కడైనా ఒకటి అరా ఏదైనా పోస్ తగిలిందంటే ఆ పోస్ తీసేస్తాం అంతే. సో, ఇలా అల్పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇది బాగా పలుచగా ఉంటుంది క్లాత్. సో, అల్పిన్స్ పెట్టేసుకుంటే చక్కగా మనం ఇలాగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. నీట్‌గా స్టిచ్ చేసేసుకోవచ్చు. పలుచగా ఉన్న వాటికి అల్పిన్స్ పెట్టుకుంటేనే గొడవ ఉండదు. ఎవరు పెడతారులే అనుకుంటే కొంచెం తేడా వచ్చిందనుకోండి మొత్తం ఎప్పలేము, కొట్టలేము అలా అయిపోద్దనమాట మన పరిస్థితి. సో, ఇప్పుడు మనకి మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను. చూసారు కదండీ దీనికి ఇంకా హెమ్మింగ్ చేయలేదు. అంటే చేతి పని చేయలేదు. అందుకని మీకు మెడ ముక్క కనిపిస్తుంది. సో, చూసారు కదండీ ఇప్పుడు మనకు కరెక్ట్‌గా ఎక్కడ వర్క్ కూడా పోకుండా నెక్ వచ్చింది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే మన నెక్ ఎంత డీప్ ఉందో అంత డీప్ పెట్టుకోవడానికి అవ్వదు ఇలా వర్క్‌లో వస్తే గనక. సో, అదొకటే. అందుకని మనం సారీ కొనుక్కున్నప్పుడు ఒకవేళ బ్లౌజ్‌కి వర్క్ ఉంది అనుకుంటే కనుక మనకి కుట్టుకునే వాళ్ళకైతే తెలిసిపోద్ది మనకి పైనుంచి కింద వరకు ఎంత వస్తుంది ఏంటి అనేది. సో, దాన్ని బట్టి మనం కొనుక్కుంటే మనం ఈజీగా మన నెక్క బట్టి కుట్టుకోవచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా పైన బ్లాక్‌గా నేను కట్ చేశాను అనుకోండి. చూడండి ఆల్రెడీ మనకి హై నెక్‌లా కనిపిస్తుంది. కొంచెం పైకి ఉంది నెక్. హై నెక్ అంటే పైకి ఉంది. ఇంకా పైకి వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.